సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలన్నారు. కేసీఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని తూ పలికారు. సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తుందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినాము. నిజంగా సిగ్గుచేటు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ వరకు క్షమించవచ్చేమో. ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? ఒకటి. రెండు, మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో. దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం పొందినాం మేమని చెప్తా ఉన్నారు. అటువంటిది ఎక్కడా కూడా జరగలేదు. కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు. సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుకున్నారు. సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసినారు తప్పితే తగ్గించాలని చూడలేదు. మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు. ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు, ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేసి మీరు కొత్తగా వేస్తున్న ఉద్యోగాలు ఎన్నో దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని